అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశంపై ఒక్కో విధమైన టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్యంలో హడలెత్తిస్తున్నారు. భారత్ పై 25% రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇతర దేశాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు విధించారు. 10% నుంచి 41% వరకు టారిఫ్లు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. రెసిప్రోకల్ టారిఫ్ల్లో మరిన్ని మార్పుల పేరుతో దీనిని వెలువరించారు. దీని ప్రభావం భారత్ పై ఎలా ఉండనుంది? భారత్ పై 25%, పాకిస్తాన్ పై 19% టారిఫ్లు విధించిన అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండనున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ తమకు మంచి మిత్రదేశమని చెప్తూనే ట్రంప్ భారీగా టారిఫ్లు వడ్డించారు. ఏప్రిల్ 2న లిబరేషన్ డే రోజున భారత్పై 26% టారిఫ్లు విధిస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు 1% తగ్గించి 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రెసిప్రోకల్ టారిఫ్ల్లో మరిన్ని మార్పులు తీసుకొస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ 95 దేశాలు, యూరోపియన్ యూనియన్పై 10% నుంచి 41% వరకు టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక భారత్పై 25% టారిఫ్ విధిస్తున్నామని, ఇది జాతీయ భద్రత, వాణిజ్య అసమతుల్యతలను సరిచేసుకోవడానికి అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్లు భారత్లో తయారైన స్మార్ట్ ఫోన్లు, ఔషధాలు, వస్త్రాలు, ఆటోమొబైల్ ఉత్పత్తుల వంటి కీలక ఎగుమతులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే $25 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లు, ఔషధ ఎగుమతులు ప్రస్తుతానికి ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందాయని తెలుస్తోంది. ట్రంప్ గతంలో రష్యా నుంచి ఇంధనం మరియు సైనిక సామాగ్రి కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కానీ తాజా ఉత్తర్వుల్లో ఈ జరిమానా గురించి స్పష్టతనివ్వలేదు. భారత్పై 25% టారిఫ్లు విధించిన ట్రంప్ భారత్కు శత్రుదేశమైన పాకిస్తాన్పై మాత్రం టారిఫ్ను తగ్గించారు. గతంలో 20% టారిఫ్లు ప్రకటించినప్పటికీ ఇప్పుడు 19% విధించారు. భారత్తో పోలిస్తే పాకిస్తాన్పై 6% తక్కువ టారిఫ్ విధించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, ప్రభుత్వమే అక్కడ ఉగ్రవాద సంస్థలకు సహాయం అందిస్తోందనే ఆరోపణలున్నాయి. పలు సందర్భాల్లో అమెరికా కూడా ఆ వాదనలను అంగీకరించింది. అలాంటి ఉగ్రదేశంపై ఆంక్షలు విధించకుండా ట్రంప్ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ చమురు నిల్వలను అభివృద్ధి చేసేలా పాకిస్తాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాక పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్కు చమురు విక్రయిస్తుందేమో అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు కూడా చేశారు. ట్రంప్ ప్రకటన విమర్శలను రేకెత్తించింది. అమెరికాకు భారత్ కీలక వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. $100 బిలియన్ వాణిజ్యం రెండు దేశాల మధ్య జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్పై 25% టారిఫ్లు విధించడమే కాక రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్పై అధిక టారిఫ్లు విధించడానికి కారణం రష్యాతో వాణిజ్యం చేయడమేనని ట్రంప్ పేర్కొన్నారు. 2024లో అమెరికాతో భారత్కు $45.8 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. ఇందులో భారత్ $86.5 బిలియన్ ఎగుమతులు, $45.3 బిలియన్ దిగుమతులు చేసింది. భారత్ తమకు మిత్రదేశమని ట్రంప్ చెప్పినప్పటికీ తమపై భారత్ భారీగా టారిఫ్లు విధిస్తోందని, అంతేకాక రష్యా నుంచి ఇంధనం, సైనిక సామాగ్రి కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. 2025 మొదటి 6 నెలల్లో భారత్ తన ఇంధన దిగుమతులలో 35% రష్యా నుంచే కొనుగోలు చేసింది. అయితే భారత్ రష్యా నుంచి తన రక్షణ దిగుమతులను మాత్రం తగ్గిస్తూ వచ్చింది. 2009-13 మధ్యలో 76% నుంచి 2019-23లో 36%కి తగ్గించింది. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్లు భారత్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్ల కారణంగా 2025-26 జీడీపీ వృద్ధిని 40 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఈ టారిఫ్లు భారత ఎగుమతుల డిమాండ్ను దెబ్బతీస్తాయని, అమెరికా కొనుగోలుదారులు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ టారిఫ్ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని, న్యాయమైన, సమతుల్యమైన, ఉభయ పక్షాలకు ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కోసం కట్టుబడి ఉన్నామని భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రవాణాలో ఉన్న సరుకులకు ఆగస్టు 7లోగా నౌకల్లోకి తరలించిన వాటికి కొత్త టారిఫ్ నుంచి సడలింపు ఉంటుందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు.
అక్టోబర్ 5లోగా అమెరికాలో వినియోగించేందుకు ఆమోదం పొందిన సరుకులను కూడా ప్రతీకార సుంకాలు పడబోవన్నారు. ఇప్పటికే నౌకల్లో వెళ్తున్న కొద్ది రోజుల్లోనే వెళ్లబోతున్న వాటికి ఆ మేరకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ప్రపంచంలో వేర్వేరు దేశాలకు విభిన్న టారిఫ్లు ఉండడంతో వీటిని అమలు చేయడం అమెరికా కస్టమ్స్ అధికారులకు సవాలేనని తెలిపారు. మరోవైపు ఈ టారిఫ్లు భారత్ను వియత్నాం, బంగ్లాదేశ్, చైనా వంటి ఇతర ఆసియా దేశాలతో వాణిజ్య పోటీలో వెనుకబాటుకు నెట్టవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్తో పోలిస్తే ఈ దేశాలపై తక్కువ టారిఫ్లు విధించారు. మొత్తంగా ట్రంప్ టారిఫ్ల విధానం వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రష్యాకు సహాయం చేసే దేశాలపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై టారిఫ్లు విధించడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. ఇది భారత్, చైనాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 1లోపు మినీ ట్రేడ్ డీల్ జరుగుతుందని గతంలో ట్రంప్ ప్రకటించినా చర్చలు ఫలించలేదు. దీంతో భారత్పై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు టారిఫ్లు విధించినా త్వరలో జరగనున్న చర్చల్లో వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ టారిఫ్లు తాత్కాలికమైనవేనని, త్వరలో జరిగే చర్చల తర్వాత ఈ టారిఫ్లు భారీగా తగ్గే అవకాశం కూడా ఉందని వాణిజ్య నిపుణులు ఆశిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఇతర దేశాలైన సిరియా, లావోస్ మరియు మయన్మార్పై 40% కంటే ఎక్కువ టారిఫ్లు విధించగా, బ్రెజిల్, యూకే వంటి కొన్ని చిన్న దేశాలపై 10 నుంచి 15% టారిఫ్లు విధించారు. యూరోపియన్ యూనియన్పై 20%, దక్షిణ కొరియాపై 15%, చైనాపై 10% టారిఫ్లు విధించారు. గతంలో చైనాపై ప్రకటించిన 145% నుంచి 10%కి తగ్గించారు.